హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది, 2-3 రోజుల్లో. అండ్ టఫ్ కండిషన్స్. ఇంగ్లాండ్ అనగానే బాల్ కదులుతూ ఉంటుంది, స్వింగ్ అవుతూ ఉంటుంది, పడిన తర్వాత కూడా మూవ్ అవుతుంటుంది, సీమ్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో బాగా చేయాలి అంటే కనుక కాంబినేషన్ సరిగ్గా కుదురుకోవాలి. ఈ కాంబినేషన్ అనేది ఎలా ఉండబోతుంది, కన్స్టెంట్స్ ఇక్కట్లే ఉన్నాయా, ఇండియా ప్రణాళిక ఎలా ఉండబోతోంది, ఈ కాంబో ఎలా సెట్ చేసుకుంటారో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. కాంబినేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 బౌలర్స్ ఆర్ నెసెసరీ. మనం 4 బౌలర్లతో వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. 4 బౌలర్స్ ప్లస్ 1 పార్ట్ టైమర్ అనుకున్నా కూడా ఆ పార్ట్ టైమర్ చాలా అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. రీసెంట్గా జరిగిన WTCలో కూడా మనం చూసుకున్నాం. ఒక్కసారిగా వియాన్ మిల్డర్ బాగా వేసినప్పుడు ఎంతటి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిందో అనేది. అండ్ అలాగే బో వెబ్స్టర్తో వాళ్ళు ట్రై చేశారు. బో వెబ్స్టర్ ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియాలో మనం వెళ్ళినప్పుడు అతని దగ్గర నుంచి కూడా మంచి హ్యాండ్ అనేది వచ్చింది కాబట్టి వాళ్ళకి అక్కడ హెల్ప్ అయింది. సో ఇండియా ఏ ఆలోచనతో ఆస్ట్రేలియాలో వెళ్ళారంటే కనుక దెర్ వాజ్ సుందర్, జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి 6, 7, 8. ఆ తర్వాత మీకు 9, 10, 11 ఫాస్ట్ బౌలర్స్ అనేవి వచ్చారు. ఈ 6, 7, 8ని చాలా తక్కువ యూజ్ చేసుకోవడం జరిగింది. దానివల్ల అక్కడ కాంబో కుదరలా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో 5 బౌలర్స్తో వెళ్తాను. ఆ 5 బౌలర్స్లో 4 ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు ఖచ్చితంగా. ఆ 4 ఫాస్ట్ బౌలర్స్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 9, 10, 11లో బుమ్రా, సిరాజ్ అండ్ ప్రాబ్లీ హర్షదీప్ ఆర్ ఆకాష్దీప్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు. బుమ్రా ఆడే మ్యాచ్లో బుమ్రా ఆడినప్పుడు ఇక ప్రసిద్ధి కూడా ఉన్నారు అదే లిస్టులో. ప్రసిద్ధి కానీ, హర్షదీప్ కానీ, ఆకాష్దీప్ కానీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఉంటారు. బుమ్రా ఆడినప్పుడు వీళ్ళిద్దరు ఉంటారు. ఆ ముగ్గురులో ఇద్దరు వస్తారు. ఇది చాలా క్లియర్గా తెలుస్తాం. బట్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇండియా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే శార్దుల్ ఠాకూర్ రోల్ ఏంటి. లాస్ట్ టెస్ట్ సిరీస్కి అతను లేడు, ఈ టెస్ట్ సిరీస్కి అతను లేపుకొని వచ్చారు. వచ్చాయని దానికి కారణం ఏంటి, లాస్ట్ టైం ఇంగ్లాండ్లో సిరీస్ జరిగినప్పుడు శార్దుల్ ఠాకూర్ 2 వైపులా అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేశాడు, బ్యాట్తోనూ బాల్తోనూ. ఓవల్ మ్యాచ్ గుర్తుందంటే కనుక 2 ఇన్నింగ్స్లో 50 కొట్టడం, వికెట్లు తీయడం. లార్డ్స్ మ్యాచ్ గుర్తుందంటే కనుక కీలకమైన సమయంలో వచ్చి వికెట్లు తీయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు అతను. సో శార్దుల్ ఠాకూర్ అగైన్ ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడడం, రంజీల్లో బాగా ఆడడం, బ్యాట్తో కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు, బాల్తో కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. బట్ బాల్తో ఈజ్ యువర్ థర్డ్ సీమర్ అనేది ఒక పెద్ద ప్రశ్న. ఐ థింక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజ్ నాట్ ద థర్డ్ సీమర్, ప్రాబబ్లీ అతను 4th సీమర్ అవ్వచ్చు. ఆ 4th సీమర్గా టీంలో అతనికి ఎక్కడ వరకు ఎంతవరకు చోటు ఉంది అనే దాని మీద ఫస్ట్ కాంబినేషన్ కాల్ అనేది ఇండియా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇఫ్ ఈజ్ ద 4th సీమర్, అతను నంబర్ 8లో ఆడతాడు. సో ఈజ్ ప్లేయింగ్ ఎట్ నంబర్ 8. 9, 10, 11 ఫాస్ట్ బౌలర్స్ వచ్చారు. సో 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ప్రాబబ్లీ జడేజా మళ్ళీ జడేజాని మాట్లాడాం కాబట్టి జడేజా ఇస్ ద కన్స్టెంట్ నంబర్ 2. ఏ పొజిషన్లో జడేజా ఆడబోతున్నాడు దానికి మళ్ళీ ఒక సబ్ క్లాజ్ కూడా ఉంది. జడేజాని 6లో ఆడించి నితీష్ రెడ్డిని 7లో ఆడించాలా, లేదా జడేజాని 7లో ఆడించి కరుణ్ నాయర్నో, సాయి సుదర్శన్నో, అభిమన్యుశ్వర్నో వీళ్ళు ముగ్గురులో ఎవరినో ఒకరి టీంలోకి తీసుకొచ్చి ఆ పొజిషన్లో ఆడించాలా. కరుణ్ at 6 ప్రాబబ్లీ కొంచెం స్టెబిలిటీ యాడ్ చేస్తాడేమో అని చెప్పేసి ఆలోచించుకొని జడేజా at 7, కరుణ్ at 6 అంటే నితీష్ కుమార్ రెడ్డి పక్కకి వెళ్తాడు. బట్ మీరు 8, 9, 10, 11 మీరు మాట్లాడుకుంటే కనుక ఆల్దో శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ అనేది చేయగలిగిన, నితీష్ బ్యాటింగ్ అనేది ఆల్రెడీ చూసాం. టఫ్ కండిషన్స్లో ఎట్లా ఆడాడో కూడా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకున్నాం. లాస్ట్ 3 ఇన్నింగ్స్లు మినహాయించేసి ఇండియాకి నిజంగా క్లిష్టమైన కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు. సో ఇటువంటి పరిస్థితులు అంత టఫ్ డెబ్యూ సిరీస్ జరిగిన తర్వాత అగేన్స్ట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా అగేన్స్ట్ హాస్టైల్ బౌలింగ్ అటాక్, ఇక్కడ ఇంగ్లాండ్లో కూడా అతనికి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. ఒకవేళ అదే ఆలోచన వచ్చింది అంటే కనుక ఇమీడియట్ క్వశ్చన్ నితీష్ కుమార్ రెడ్డి మీద అడిగేది ఏంటి అంటే కనుక రోజుకి ఎన్ని ఓవర్లు ఇవ్వగలడు. ఒక 10-12 ఓవర్లు ఇవ్వగలడా. 10-12 ఓవర్లు అతను ఇవ్వగలడు. కంటిన్యూస్గా ఒక 5 ఓవర్స్ 6 ఓవర్స్ పిల్ల అతను వేయగలడు. అతను ఒక లూజ్ బౌలరో లేకపోతే కనుక ఇంపాక్ట్లెస్ బౌలర్లా కాకుండా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు ఈ కండిషన్స్లో అనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి విల్ స్టార్ట్ అహెడ్ ఆఫ్ శార్దుల్ ఠాకూర్ అని ఇంకో క్వశ్చన్ తీసుకోవాలి. లేదు మేము నితీష్తోనూ వెళ్తాం, శార్దుల్తోనూ వెళ్తాం, జడేజా at 6 ఆడుతున్నాడు అని ఒక కాంబినేషన్ కాల్ తీసుకున్నారంటే కనుక ఇమ్మీడియట్లీ నంబర్ 3లో ఎవరు ఆడుతున్నారని కాల్ తీసుకోవాలి. సో ఈ కాంబినేషన్ అనేది మీ బౌలర్ సెట్ చేసుకోవడం, నంబర్ 8 సెట్ చేసుకోవడం, జడేజా పొజిషన్ సెట్ చేసుకోవడం, ఆ జడేజా పొజిషన్ సెట్ చేసుకోవడానికి నితీష్ ఆడాలా లేకపోతే ఆడకూడదు అని ఒక ఆలోచన తీసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ మీ టాప్ 3లో ఎవరు ఉండబోతున్నారు. జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. సో ఈశ్వరన్ 3లో ఆడతాడా, ఆర్ విల్ దే సే కరుణ్ నాయర్ నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు బాగా ఆడవు కాబట్టి నువ్వు 3లో ఆడు అని చెప్తారా, లేదంటే కనుక సాయి సుదర్శన్ తీసుకొని ఆడిస్తారా. సో ఇంత కాంబినేటరిక్స్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది కండిషన్స్ కొంచెం ఓవర్కాస్ట్గా ఉన్నప్పుడు అండ్ కొంచెం సిరీస్ ముందుకు వెళ్తున్నప్పుడు, కండిషన్స్ కాస్త డ్రైగా ఉన్నప్పుడు, పిచ్ కాస్త డ్రైగా ఉంటుందేమో అనే ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్లీ స్పిన్నర్ గురించి ఆలోచించాలి. సో స్పిన్నర్ గురించి ఆలోచించాలి అంటే కనుక ఏం చేస్తారు,
శార్దుల్ ఠాకూర్ నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్ని తీసేస్తారా, లేదంటే కనుక నెంబర్ 9లో ఎవరన్నా ఫాస్ట్ బౌలర్ ఆడుతుంటే అతన్ని తీసేస్తారా, లేదంటే ఆ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడకుండా కుల్దీప్ యాదవ్ని ఆడిస్తారా, అది దట్స్ అన్ అదర్ కాల్. దాని గురించి ఇప్పుడే మనం మాట్లాడాలి. అదే లాస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు జరగచ్చు, కొంచెం సన్ కూడా చాలా గట్టిగా వచ్చే అవకాశం ఉంది. ఎడ్జ్ బ్యాస్టన్లో కూడా జరగచ్చు, కొంచెం ట్రయర్ వికెట్ రావచ్చు. దాని గురించి మనం అప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఈజ్ ఇట్ జడేజా ప్లస్ 4 ఫాస్ట్ బౌలర్స్ ఆర్ జడేజా ప్లస్ నితీష్ ప్లస్ 4 ఫాస్ట్ బౌలర్స్? జడేజా ప్లస్ నితీష్ ప్లస్ 4 ఫాస్ట్ బౌలర్స్ అనుకుంటే కనుక 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, విచ్ ఈస్ నాట్ అ బ్యాడ్ థింగ్ టు హ్యావ్. 6 బౌలింగ్ ఆప్షన్స్ అనేవి మంచివే, తప్పేం లేదు అందులో. 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, వారు జెన్యున్ బౌలర్స్. జడేజా స్పిన్నర్, నితీష్ కుమార్ రెడ్డి కాస్త అందిస్తాడు. ఇది బాగానే ఉంది. బట్ ఇది బాగా ఉంది అంటే కనుక కరుణ్ని నెంబర్ 3లో పంపించాలి. ఇక్కడ మేజర్ కన్స్ట్రెయింట్ ఏంటి అంటే కనుక ఇండియాలో న్యూ బాల్తో ఆడడం వేరు, ఫారెన్ కండిషన్స్ ఎస్పెషలీ బాల్ స్వింగ్ సీము అవుతుంటే న్యూ బాల్తో ఆడడం వేరు. సో ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కరుణ్ నాయర్ మీద నెంబర్ 3లో ఆడించడానికి ఉందా? లేదు, కాదు, కరుణ్ నాయర్ కొంచెం కింద వచ్చి టైలెండర్స్తో ఆడుతూ కొంచెం ఫాస్ట్గా రన్లు కొట్టాలనే ఆలోచనలో ఉంటే ఈశ్వరన్ కానీ సాయి సుదర్శన్ కానీ అట్ 3 ఆడతారు. ఆ తర్వాత కరుణ్ నాయర్ విల్ హ్యావ్ టు కమ్ డౌన్ అండ్ బ్యాట్ 5, 6, 7. అలాంటి పరిస్థితుల్లో నితీష్ పోవాలి. ఇవన్నీ కాదు జడేజాని పెట్టమన్నారు అనుకోండి, మొదటికే ఆ కాంబినేటరీకి మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ఇట్ హ్యాపెండ్, జడేజా లేకుండా ఇండియా ప్లేడ్, కాకపోతే ఆ మ్యాచ్లో సుందర్ ఆడాడు, లేదా ఆ మ్యాచ్లో అశ్విన్ ఆడాడు, ఒక స్పిన్నర్ ఖచ్చితంగా ఆడుతున్నాడు. సో ఇమ్మీడియట్గా వీళ్ళు ఇండియా సే నితీష్ ఉన్నాడు, కరుణ్ నాయర్ ఉన్నాడు కాబట్టి నితీష్ at 7, శార్దుల్ at 8 యాంగిల్తో వెళ్ళొచ్చు మనం అనే ఆలోచనలో ఉన్నారు అంటే కనుక ఏ స్పిన్నర్ లేకుండా ఆడతారా అనేది ఇంకొక పెద్ద కాల్. స్పిన్నర్ లేకుండా ఇండియా వెళ్ళడం అనేది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎక్కడో ఒక్కడ ఏదో ఒక రూపంలో స్పిన్నర్ని వాడతారని అనుకుంటున్నాం. పైగా జడేజా ఈజ్ జస్ట్ నాట్ ఒక బౌలరు, ఒక స్పిన్నరో కాదు, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ఆల్రౌండర్. మనం మొన్ననే మాట్లాడుకున్న 1153 days ఆ రోజుకి, అది అయిపోయి ఒక నెలన్నర అయింది. సో ఖచ్చితంగా ఇంకా 1200 days దాకా అయితే వచ్చేసి ఉంటాడు. సో నెంబర్ 1 ఆల్రౌండర్గా కొనసాగుతున్నప్పుడు అతను ఆడించకుండా ఉండడం అనేది ఒక పెద్ద ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా బ్యాట్తో కూడా అతను బాగా చేశాడు. లాస్ట్ టైం ఇంగ్లాండ్లో అతను ఆడినప్పుడు 100 కొట్టాడు. సో ఈ యాంగిల్ అనేది కూడా ఈ కాంబినేటోరిక్లో ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంటుంది, కన్స్టెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది సెట్ చేసుకోవడం ఇండియాకి చాలా చాలా ముఖ్యం. ఇది సెట్ చేసుకోగలిగారు అంటే కనుక థింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి. చాలామంది ఏమంటారు సిరాజ్ ఎందుకు, ఆకాశ్దీప్ని ఆడిద్దాం, హర్షదీప్ని ఆడిద్దాం, బుమ్రాని ఆడిద్దాం అని. సిరాజ్కి ఇంగ్లాండ్లో మంచి రికార్డు ఉంది. సిరాజ్ ఆస్ట్రేలియాలోనూ బాగానే బౌలింగ్ వేసాడు. అతను బాగా వెయ్యిని స్పెల్ని ఒకటి పట్టుకుని అతను బాగా వేయట్లేదు అనడం కరెక్ట్ కాదు. పైగా మీరు ఏ విధంగా అయితే ప్రసిద్ధ్ కృష్ణ చాలా బాగా వేస్తాడని చెప్పారు, ఆ ప్రసిద్ధ్ కూడా స్ట్రగుల్ అయ్యాడు కదా తనకు వచ్చిన లిమిటెడ్ ఆపర్చునిటీస్లో. ఇద్దరికిద్దరు దే ఆర్ ఇన్ గుడ్ ఫామ్, మంచి రిథంలో కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇంగ్లాండ్ కండిషన్స్లో సిరాజ్ కొంచెం జెన్యున్ స్వింగ్ ఉంది, రాబట్టగళ్ళు, ఆ వాబుల్ సీమ్ ఉంది, అందరూ వేస్తారు కాబట్టి అతన్ని కన్సిడర్ చేస్తారు. హర్షదీప్, ఆకాశ్దీప్ ప్రసిద్ధిలో దిల్ టేక్ అ కాల్. బట్ అది కాంబినేటరీ కాల్ కాదు, అది ఒక సెలక్షన్ కాల్. ఆ సెలక్షన్ కాల్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ టీమ్ కాంబినేషన్ ఎట్లా ఉండాలో దాని గురించే మాట్లాడుకునేది. టీమ్ కాంబినేషన్లో ఇలాంటి కన్స్టెంట్స్ ఉన్నప్పుడు గిల్ ఆలోచన కానీ గంభీర్ ఆలోచన కానీ ఎలా ఉండబోతుంది. ఇవన్నీ అయిన తర్వాత రిషబ్ పంత్ నెంబర్ 5లో ఆడిస్తారా లేదా నెంబర్ 6లో ఆడిస్తారా, అది కూడా ఒక కాల్ ఉంది. కీపర్గా అంతసేపు కీపింగ్ చేస్తాడు కదా అని. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే లాస్ట్ 3-4 yearsగా బ్యాటింగ్ అనేది కొంచెం ట్రబుల్లో ఉంది. ఇండియాదే కాదు, ఓవరాల్గా పిక్చర్ చూసుకున్నా కూడా, ఈవెన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చూసుకున్నా కూడా లాస్ట్ ఇన్నింగ్స్ పక్కన పెట్టి ఆ లాస్ట్ ఇన్నింగ్స్లోనే హికప్లు వచ్చాయి. బట్ 200 కొట్టడానికి, 212 కొట్టడానికి, 140 కొట్టడానికి కూడా స్ట్రగుల్స్ కనిపిస్తూ వచ్చాయి. ఈవెన్ బీజీటీలో కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఇన్నింగ్స్లో మన ఆస్ట్రేలియా 160తో చేశారు, 4 వికెట్లు కోల్పోయి. బట్ అంత ఫస్ట్ ఇన్నింగ్స్లో 160 వాళ్ళు అవుట్ అయిపోయారు, ఇండియా అవుట్ అయిపోయింది 2 సార్లు. ఇలాంటివి కనిపిస్తూ వచ్చే పర్త్లో మనం చూసాం ఏ విధమైన ఇబ్బందులు ఎదురయ్యావు, 150 ఏంటి, 104 ఏంటి. సో ఓవరాల్గా బ్యాటింగ్ యావరేజెస్ ఆర్ కమింగ్ డౌన్. డ్రాస్టికల్గా కొంతమందివి పడుతూ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు, దానికి డేటా అనేది కరెక్ట్గానే ఉంది. బట్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ బ్యాటింగ్ ఎస్పెషలీ లాస్ట్ కోవిడ్ తర్వాత అండ్ ఎస్పెషలీ లాస్ట్ 2 yearsలో ఇట్ హాస్ బీన్ అ ప్రాబ్లం. వన్ ఆఫ్ ఇన్నింగ్స్లు వస్తూ ఉన్నాయి అందరి దగ్గర నుంచి, పెద్ద స్కోర్లు వచ్చిన వన్ ఆఫ్ ఇన్నింగ్స్లు చాలా ఉన్నాయి. బట్ బ్యాటింగ్ అనేది ఇబ్బందికరంగా ఉన్నప్పుడు బ్యాటింగ్ డెప్త్ మీద ఆ ఫోకస్ అనేది ఉంటుంది. మూమెంట్ మీరు బ్యాటింగ్ డెప్త్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో బౌలింగ్ అనే ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. అది ఆస్ట్రేలియాలో బీజీటీలో మనకి జరిగింది. సో ఆ ఒక కాల్ తీసుకోకుండా ఆ 5 బౌలర్లలో బ్యాటింగ్ అబిలిటీ ఉన్న వాళ్ళని పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఐ థింక్ నా దృష్టిలో జడేజా, నితీష్, శార్దుల్ ప్లస్ 3 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తారేమో అనేది నా ఇనిషియల్ గట్ ఫీల్. బట్ చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. అండ్ సెలక్షన్ గురించి, స్క్వాడ్, మన ప్లేయింగ్ 11 గురించి ఎలాగో ప్రివ్యూ వస్తుంది, ప్రివ్యూలో మాట్లాడుకుందాం డీటెయిల్గా. మీరేమనుకుంటున్నారు కాంబినేషన్ గురించి?